హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో పాలకూర పప్పు ఈ విధంగా మీరు ఒక్కసారి చేసి చూడండి. అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇలా చాలామంది అయితే డిఫరెంట్ చేస్తారు. సో ఇలా ఒక్కసారి చేసి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఎందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాము. ముందుగా ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి. ఈ పప్పుని అయితే నేను నానబెట్టుకున్నాను. కొద్దిగా వాటర్ పోసి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా పప్పు నానాలి. సో ఒక 3 కట్టలు అయితే పాలకూర తీసుకున్నానండి. ఇది నిన్న తీసుకొచ్చాము. సో ఫ్రిడ్జ్లో పెట్టలేదు, ఇలా నార్మల్గా పెట్టామన్నమాట. ఇలా అయింది, కొంచెం ఏం పర్వాలేదు. కావాల్సింది ఇంకొక ఉల్లిగడ్డ అండ్ కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇంతైతే సరిపోతుంది. ఎక్కువ పుల్లగా తినే వారికైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో మేమైతే నార్మల్గా తింటాము. ఒక 7-8 పచ్చిమిరపకాయలండి. మీ కారానికి తగ్గట్టుగా మీరు తీసేసుకోండి. ఒక ఎల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అయితే నేను ఒక 7 తీసుకున్నాను. ఇంకొంచెం జీలకర్ర తీసుకోండి. అండ్ పప్పును ఇలా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. 1-2 టైమ్స్ కడిగి నానబెట్టుకోవాలి పప్పును. ఇలా కుక్కర్లో వేసుకున్నానండి. నేనైతే పప్పు కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, అలాగే కొద్దిగా పసుపు. మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఒక 5 విజిల్స్ వస్తే కందిపప్పు ఉడుకుతుంది. సో ఇంకొక పక్కన అన్నం పెట్టాను. ఇది కూడా ఆల్మోస్ట్ అయినట్టే. రైస్ కుక్కర్ యూజ్ చేయట్లేదండి. రైస్ కుక్కర్ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు బాగా వస్తున్నాయి అనేసి మేము రైస్ కుక్కర్ వాడట్లేదు. సో ఇలా గ్యాస్ పైననే వండుకుంటాం అన్నమాట. గంజి కూడా ఆరబెడతాను. అండ్ పప్పు అయితే ఉడికిపోయింది. ఈ విధంగా చూడండి, చక్కగా మెత్తగా ఉడికేసింది పప్పు. కావాలి అంటే మీరు మెత్తగా మెదుపుకోవచ్చు. మనం ఇందాక తీసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని ఇందులో కొద్దిగా చింతపండు మనం ఇందాక తీసుకున్నాం కదా, ఇలా శుభ్రంగా కడుక్కొని నారలు లేకుండా చూసి కడుక్కొని వేసుకోవాలి. నేనైతే ఇలా గిన్నెలో వేసి కడుగుతున్నాను. కడిగిన చింతపండుని ఇలా వేసుకోవాలి మిక్సీ జార్లో. కొద్దిగా ఎల్లిపాయలు, మనం ఒక ఎల్లిగడ్డ పొట్టు తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. అండ్ ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. అండ్ ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసి ఇది మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ పడితే ఇలా అయిందండి. పేస్ట్ కొంచెమే ఉంది కాబట్టి కొంచెం బరకగా పట్టుకోవాలి. గ్యాస్ మీద ఒక బగోని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఒక 3-2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇందులో ఆనియన్స్ కూడా వేస్తున్నానండి. ఒక ఆనియన్స్ తీసుకున్నాం కదా, అది కట్ చేసుకొని ఇలా వేస్తున్నాను. ఇవి కొంచెం వేగనివ్వాలండి. ఇందులోనే కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పసుపు, చూడండి కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది.
ఇందాక మనం పట్టుకున్న పేస్ట్ అండి, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర అది పట్టుకున్నాం కదా. సో ఆ పేస్ట్ ఇందులో వేసేస్తున్నాను. ఆయిల్లో వేయడం వల్ల ఇది టేస్ట్ బాగా ఉంటుందన్నమాట. స్మెల్ అయితే భలే వస్తుందండి, చాలా బాగుంది స్మెల్ అయితే. ఇప్పుడు పాలకూర ఇలా చిన్నగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నానండి. సో ఈ పాలకూర అయితే ఇందులో వేస్తున్నాను. పాలకూర మనం ఇలా నీళ్ళల్లో నుంచి దేవాలండి, అప్పుడే ఉసుకంతా మనకు అడుపు పడుతుంది. చిన్న చిన్న మట్టి ఉంటుంది కదా, మొత్తం అడుపు పడుతుంది. మనం కూర అందులోనే ఉంచి నీళ్ళు పారబోసామనుకోండి, కూర అందులోనే ఉంటుంది. సో ఇలా మనం పైన కూర తీసేసుకుంటే అడుపు మట్టి అంతా అడుపు పడుతుంది అనమాట. సో ఇలా అయితే చక్కగా ఉంటుంది, నీట్గా అవుతుంది. పాలకూర ఇందులో వేసుకోవాలి. చాలామంది పప్పులో వేసి ఉడికిస్తారండి. సో అలా కొంచెం టేస్ట్గా అనిపించదు. ఇలా ట్రై చేసి చూడండి. ఇలా అయితే టేస్ట్. పాలకూర వచ్చేసి మనకు ఆయిల్లో ఉడుకుతుంది కాబట్టి దీనికి చక్కగా మనం ఉప్పు కారం అన్నీ పట్టిస్తున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. సో ఇది కొంచెం మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకుందాము. తొందరగానే ఉడికిపోతుందండి. సో పాలకూర అయితే ఇలా మగ్గినట్టుంది, చూద్దాము. సో ఇంకొంచెం ఉడకాలి. అప్పుడప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలండి, లేదంటే అడగంటే ఛాన్స్ ఉంటుంది, మాడిపోతుంది. సో నాకు ఇలాగే 2-3 టైమ్స్ మాడిపోయింది. పొయ్యి మీద పెట్టి మర్చిపోవడం వల్ల మాడిపోయింది అనమాట. సో బగోని కూడా మీకు తెలుస్తుంది కదా. ఇంకొంచెం ఉడకాలి, కాసేపు మూత పెట్టి ఉడికించుకున్నాము. సో చూద్దామండి. మళ్ళీ చక్కగా ఉడికిపోయిందండి, పాలకూర అంతా దగ్గర పడింది, మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, కందిపప్పు. సో ఆ పప్పు ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా ఉడికిపోయింది. పాలకూర అయితే చక్కగా ఉడికింది. ఇందులో కొన్ని వాటర్ వేసి నేను రుబ్బుకుంటున్నానండి. గట్టి పడిపోయింది పప్పు. మరీ మెత్తగా మెదపకుండా ఇలా నేను ఊరికే గంటతో అటు ఇటు అంటున్నాను. మరీ మెత్తగా అయితే కూడా బాగుండదండి. సో ఇలా కొంచెం లూజ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఎలాగో పప్పు మెత్తగా ఉడికింది కాబట్టి పప్పు గుత్తితో మెదపన అవసరం లేదు, గంటతో ఇలా అనుకుంటే సరిపోతుంది. సో ఈ పప్పు ఇందులో వేసేసుకుంటున్నాను. నేను వేసిన కారం అయితే సరిపోయిందండి, ఇందులో సరిగ్గా సరిపోయింది. సో మీరు టేస్ట్ చూసి మీకు టేస్ట్కి తగ్గ కారం అయితే వేసుకోండి. సో ఉప్పు తగ్గింది, ఉప్పు వేస్తాను. పప్పు అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. పప్పు ఇందులో వేసేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇంతే అండి, వెరీ ఈజీ పాలకూర పప్పు. ఎవరైనా చేసుకోవచ్చు, కొత్తగా చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. సో ఉప్పు నేను వేయడం ఫస్ట్ టైం కొంచెమే వేసాను కదా, మళ్ళీ సెకండ్ టైం వేసాను. 3 టీ స్పూన్ల ఉప్పు వేసాను. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చేసుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా మూత పెట్టించుకొని కాసేపు ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.